న్యూమరాలజీ ప్రకారమే మ్యారేజ్ డేట్ పెట్టుకోవాలండి. మీకు ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా మంచి ముహూర్తం పెట్టండి అంటే పురం యొక్క హితం కోరువారు పురోహితులు వారు ఏం చేస్తున్నారంటే మంచి ముహూర్తాలు పెడుతున్నారు. మంచి ముహూర్తం పెట్టి మరి మ్యారేజ్ చేసిన ఇన్ని మ్యారేజెస్ ఇలా డిస్టర్బ్ అవుతూ ఇన్ని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. మరి ఏంటి రీజన్ ఏంటనేది మీరు ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ముహూర్తం బలం బాగా ఉండటమే కాకుండా ముహూర్త బలం బలంగా ఉండాలండి. అంతేకాకుండా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మ్యారేజ్ చేయాలి. అంటే పంతులు గారిని అడిగి 2-3 డేట్లు తీసుకోవాలండి. తీసుకొని న్యూమరాలజిస్ట్ని కలిసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా ఏ నంబర్లో పేరు ముహూర్తం డేట్ ఉండాలి అనేటువంటిది కూడా చూసుకుంటే అప్పుడు ఆ న్యూమరాలజీ తగ్గట్టుగా మంచి ముహూర్తం కూడా పెట్టడం జరిగింది. అప్పుడు వివాహాలు జరిగితే ఎక్కువ శాతం సక్సెస్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అసలు ఫెయిల్యూర్ ఉండదు అనేటువంటిది ఎవరు చెప్పలేరండి. ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయి. కానీ కొంచెం మంచి ముహూర్తం మంచి డేట్లో చేస్తే చాలా బలంగా ఉండడానికి ఆ మ్యారేజ్ డేట్ అంతా కూడా బాగుండడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యారేజెస్ చేసుకునేటప్పుడు ఒక్కళ్ళనే ఫాలో అవ్వకుండా పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట కాబట్టి ఆస్ట్రాలజిస్ట్ని న్యూమరాలజిస్ట్ని ఇద్దరిని ఫాలో అవటం వలన ఇంకా బెస్ట్ రిజల్ట్స్ పొందడానికి వీటన్నిటికి కూడా మంచి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.